ఢిల్లీ ఢిల్లీ అర్థమైందా? ఢిల్లీ ఇండియా గవర్నమెంట్ ఢిల్లీలో ఎట్లా చేసిండ్రో, ఢిల్లీలో ఏ మీడియా పైన దగ్గర మాట్లాడద్దు, ఏసీబీ ఆఫీస్ కాడ బయట మాట్లాడద్దు. పోనీ మా ఇంట్లో మాట్లాడుకుంటే అక్కడనే ఏమని అంటారు, ఆడ కూడా మాట్లాడద్దు అంట. నేను నా ఇంట్లో ఎట్లుండాలో వాళ్ళు నాకే చెప్తుండ్రు, ఇంట్లో నోళ్ళు కట్టుకోవాలి. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఇంటి కాడికి పోయి ధర్నా చేసిండు, అర్థమైందా? నేను సెక్రటరియట్ కాడికి పోయినా, మా ఇంటి కాడ పెట్టినా, మీడియా పాయింట్ కాడ పెట్టినా, ఎక్కడ పోయినా అరెస్ట్లే, అర్థమైందా? ఏడపోయినా అరెస్ట్లే. ఇక నేను అనుకుంటే రేపంచి నా మెనూ ఇస్తారు కావచ్చు. ఏది రేవంత్ రెడ్డి గారు పొద్దుగా లేవగానే ఏ టైంకు లేవాలి, ఏ టైంకు ఛాయ్ తాగాలి, ఏ టైంకు బయటికి వెళ్ళాలి, ఎవరి పెళ్లికి పోవద్దు, ఎవరి పెళ్లిలో పోవాలో కూడా రేపు ప్రభుత్వం చెప్తుంది కావచ్చు. ఇప్పుడు నా ఇంటి కాడ పార్టీ వాళ్ళు ఇట్లాంటి నిరసనలు కానీ ఏదైనా ర్యాలీలు కానీ చేపడితే పోలీసులు అసలు చేతులే వేయరు, వాళ్ళకి ఇంకా బందోబస్తు కూడా కనిపిస్తున్న సందర్భాలు చాలా చూసినాం. ఈరోజు బ్రదర్ ఈరోజు నేను చెప్పేది ఒకటే, వాళ్ళు ప్రజాస్వామ్యం అనేది నడుస్తుంది. మనం వీళ్ళని పట్టుకున్నప్పుడు ఏమన్నారా, అన్డెమోక్రటిక్ అన్నారు కదా, ఏమన్నారు? అన్డెమోక్రటిక్ అని వీళ్ళని అరెస్ట్ చేసిండు. మళ్ళీ ఎవరిని? కాంగ్రెస్ మంత్రులను పిసిసి పైన అరెస్ట్ చేస్తే అన్డెమోక్రసీ అన్నారు వాళ్ళు. మరి ఇదేంటి డెమోక్రసీయా? వీళ్ళ డబ్బులు తీసుకుంటారు, వాళ్ళ డబ్బులు మాట్లాడుకుంటారు, వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఈరోజు వాళ్ళు మాట్లాడితే అన్డెమోక్రసీ ఇంత డెమోక్రసీ లేదు అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పు? కాబట్టి ఇది తప్పు. గుంజుకోవడం అనేది అప్రజాస్వామ్యం అని చెప్పి మేము అన్నా కానీ ఈరోజు వాటిని కూడా మీరు సవాల్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఉన్నది తెలంగాణ పోలీస్ కాదు, తెలంగాణ నడుస్తున్నది ఈరోజు ఢిల్లీ పోలీస్ వ్యవహారం లెక్క నడుస్తూ ఉంది. అమిత్ షా ఎట్లా చేసిండ్రో అక్కడ ఢిల్లీలో ఉద్యమకారుల మీద, ఈరోజు తెలంగాణ రేవంత్ రెడ్డి అట్లే చేసిండ్రు. ఈరోజు రాహుల్ గాంధీ అక్కడ పోయి ప్రధానమంత్రి ఇంటికాడ ధర్నా చేయొచ్చు అంట, కానీ మా ఇంటికాడ కూడా నేను మాట్లాడొద్దంట, మా ఇంటికాడ కూడా మేము ప్రెస్ మీట్లు పెట్టొద్దంట, మా ఇంటికాడ కూడా మేము గలాలు వినిపించద్దంట. కాబట్టి ఇంత భయంకరమైన అప్రజాస్వామ్యానికి ఈరోజు ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. మాకు ప్రశ్నించే అవకాశం ఇవ్వకండి. మీరు ప్రజల మంచి చేసిన రోజు అసలు మేము మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అయిపోయింది తెలంగాణ అని చెప్పడానికి ఇంకా మించిన అవకాశం వేరే అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ అమరవీరులు వాళ్ళ త్యాగాలు బడిదిల్లాలే, అమరవీరులారా జోహార్. ఈరోజు నిజంగా 14 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రియంబర్స్మెంట్ లేక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉద్యోగాలు పాల్పడుతూ ఈరోజు వాళ్ళను అక్కడికి వచ్చిన మీరు కూడా రండి. పోతా